సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ బ్లాగర్. సో ఈ రోజు వచ్చేసి డైరెక్ట్గా చూడండి ఎక్కడికి వచ్చేసినామో. స్ట్రైట్గా చిలకలకు వచ్చేసినాం నేను ఇంకా సాయి. సో ఇంటి దగ్గర ఉండి పిచ్చిలేస్తుంది, బోర్ కొట్టేస్తుంది, అందుకే ఇక్కడికి వచ్చేసినాం. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం అంటే, చెప్పిన కదా నిన్న మనం మంచిగా ఒక ప్రాసెసింగ్గా స్టెప్ బై స్టెప్ కొన్ని వీడియోలు చేద్దాం అనుకున్నాం, ఒక ప్లాన్ బట్టి పద్ధతిగా కొంచెం నాలెడ్జ్ ఇచ్చుకుంటా. సో అది ఈరోజు ఫ్లాప్ అయిపోయింది. చెప్పినాగా నేను ఆ 10% మనని గుడిపేస్తుందని, ఆ 10% ఈరోజు మనని ఆగం చేసేసింది. సో నేను ఇక్కడికి వచ్చినా ప్రశాంతంగానే ఉంటుంది కదా, గాలి గీలి ఏం రాదు, నార్మల్గా షూట్ చేసుకొచ్చేసి అనేసి ఫోను అండ్ ఈ ట్రైపాడ్ పట్టుకొచ్చిన. ఇది వచ్చేసరికి ఇక్కడ ఫుల్ గాలి వస్తున్నది. మైకులు తేవడం మర్చిపోయాను, ఇంటికాడనే చేసిన. మైకులు అవసరం లేదురా, మన ఐఫోనే మంచిగా రికార్డ్ చేస్తుందని నేను అనుకున్నా. కాకుంటే ఆ 10% అయిపోయింది మన పనిగా, మైకులు తెలియదు కాబట్టి. సో అందుకే ఈరోజు జస్ట్ నార్మల్ బ్లాగ్ చేస్తున్నా. రేపటి నుంచి ఎందుకు మాట ఇచ్చలేదు, రేపటి నుంచి కుదిరితే చేస్తా, లేకుంటే ఇట్లానే వ్లాగ్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో మన బైక్ ఉన్నది, సాయి ఉన్నాడు, కెమెరా ఉన్నది, ట్రైపాడ్ ఉన్నది, కొన్ని స్టంట్లు చేద్దాం. ఇప్పటిదాకా అన్నీ చేసినాయి మనం స్టంట్లు అన్నీ. కాకుంటే ఇప్పుడు కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం ఆ స్టంట్లు. సో అవి ఎట్లుంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అందరికి తెలుసు జీరో కట్లు వీలీలు అందరు చేస్తారు. కాకుంటే చాలామందికి తెలియదు, ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు మనకు ఎక్కువ గుంటలు ఉంటాయి కాబట్టి ఎత్తేస్తుంది అనమాట. సో మనం బైక్ మీద నిలబడి రైడ్ చేస్తే ఎత్తేసుడు అనేది ఉండదు అనమాట. ఎందుకంటే మన కాళ్ళు ఫుట్ స్టెప్స్ మీద నిలబడి ఉంటాయి కాబట్టి ఇట్లా ఒక సస్పెన్షన్ లెక్క వర్క్ అవుతుంది అది. సో దాన్ని ఇప్పుడు చూపిస్తే ఎట్లా వర్క్ అవుతుందో. ఆడ మన పొలం ఉన్నది, అక్కడ ఓరం ఎక్కించి అద్దించి ఇద్దించి మొత్తం చేద్దాం. మనకెట్టా డిఓపిగానే ఉన్నాడు. సో లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. మంచిగా రావాలి. సో గైస్ ఇప్పుడైతే చూపిస్తాం మీకు ఎట్లా కావాలన్నా. అన్నీ ఉంటుంది రాదు. సో మనం ఇట్లా నిలబడి తోలితే ఏమవుతుందంటే, ఈ కాళ్ళు ఉన్నాయి కదా, అది సస్పెన్షన్ లెక్క వర్క్ అవుతుంది. వరం ఎక్కించి చూపిస్తారా. సో ఇప్పుడు మనకు అక్కడ వరం ఉన్నది కదా, అది చాలా పెద్దగా ఉందన్నమాట. మనం ఇట్లా నిలబడి ఎక్కిద్దాం. చూసిరుగా ఎంత సింపుల్గా ఎక్కిందో, చూసినారు కదా ఎంత సింపుల్గా ఎక్కిందో. సో నిలబడితే అంత సింపుల్గా ఎక్కియచ్చు. అదే కూర్చున్నాం అనుకోండి ఇంకా సింపుల్గా ఎక్కియచ్చు. కాకుంటే ఎత్తేస్తుంది అన్నమాట. కొంతమందికి భయంగానే ఉంటుంది బండి మీద నిలబడాలంటే. సో అలాంటి అట్లా నిలబడి రైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి పొలం అంతా ఇట్లా ఉన్నది కదా, దీంట్లోకైనా మనం గుంటలు ఉంటాయి, చిన్న చిన్న గుంటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అయినా నిలబడి రైడ్ చేస్తాం. ఎట్లా చేస్తాము అంత సింపుల్ అన్నమాట. అట్లా ఉంటుంది, చాలా సింపుల్గా రైడ్ చేసుకోవచ్చు బైక్ని. కాకుంటే మనకు సేఫ్టీ గీఫ్టీ అన్నీ ఉండాలి. రైడింగ్ గేరు, హెల్మెట్, మనకు రైడింగ్ ప్యాంటు, రైడింగ్ షూస్, గ్లౌజులు అన్నీ ఉండాలి. అప్పుడే మనం మంచిగా రైడ్ చేయగలుగుతాం. లేకుంటే కొంచెం మిస్టేక్ కింద పడ్డా కానీ మనకు దెబ్బలు తాకుతాయి, బండికి దెబ్బలు తాకుతాయి, అంతా అవాగం అవుతుంది. అందుకే కేర్ఫుల్గా రైడ్ చేయాలి. దింపేటప్పుడు కానీ ఇట్లా దింపొచ్చు అన్నమాట. మన దగ్గర ఒక బండి ఉండి ఇట్లా ఫన్ చేసుకోవడానికి ల్యాండ్ ఉంటే నచ్చినట్టు ఆడుకోవచ్చు. సో ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ అప్పుడప్పుడు మనం చేయాలన్నమాట. అప్పుడే మనకు స్ట్రెస్ రిలీఫ్ చాలా ఉంటాయి. సో అట్లా కాదని ఇంట్లోనే అనుకుంటే ఏం రాదు, నిన్నే రాదు నిన్నే. సో ఇక్కడ ఏమైందంటే మట్టి ఎక్కువ ఉంది, అందుకే పర్ఫెక్ట్గా రావట్లేదు. కొంచెమే ఉండాలి, అప్పుడు బాగా వస్తుంది మంచిగా. సో టైర్ చూడండి ఎట్లా అయిపోయింది, అట్లా అవుతుంది. గాలి లేదు ఏం లేదు, ఇలా అయినట్టే తిప్పుతున్నాం మనం. సో మనమైతే ఇట్లా బైక్ మీద నిలబడతాం కదా, అప్పుడైతే బ్యాలెన్సింగ్ అనేది చాలా జాగ్రత్త మంచిగా చేసుకోవాలి. ఆ బ్యాలెన్సింగ్ రాకుంటే ఖచ్చితంగా నిలబడంగానే కింద పడతారు. కాబట్టి మనకు బైక్ బ్యాలెన్సింగ్ ఉండాలి, హ్యాండిల్ కంట్రోల్ ఉండాలి,
మన బాడీ వెయిట్ మనకు కంట్రోల్ ఉండాలి. సో దాన్ని హ్యాండిల్ చేయడం ఈజీనే, కాకుంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. చేస్తుంటే అలవాటు అయిపోతుంది. సో జస్ట్ మనం కాళ్ళతోటే కంట్రోల్ చేయాలన్నమాట బైక్ వెయిట్ మొత్తం. అండ్ హ్యాండిల్ ఎట్నైనా కంట్రోల్లోనే ఉంటుంది ఆ బాడీ కంట్రోల్ చేస్తే. సో గేర్ షిఫ్టింగ్ అనే చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్గా అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అలవాటు అయిపోతుంటే కామన్ ఇక మీకు అలవాటు అయిపోతుంది అన్నమాట. వద్దేకో సన్సెట్ ఎంత బాగుందో, కెమెరాలో మంచిగా వస్తలేదు కానీ బయట బాగుంది. సో లైట్ మొత్తం పోతుంది కాబట్టి అంత క్లారిటీగా కనిపించదు. ఒక్కసారి ట్రై చేద్దాం. బ్లాక్ ఇట్లున్నది ఇప్పుడు. సో టైం అయిపోతుంది కాబట్టి క్లారిటీగా రాదన్నమాట ఇప్పుడు జూమ్ చేసినా సరే. సో లెట్స్ గో టు హోమ్. ఇంటికైతే వెళ్ళిపోదాం ఇక. టైం కానీ 6:30 అయిపోతుంది. అది ఇక 7 అయితే చీకటి పడుతుంది. లెట్స్ గో. ఇప్పుడు వెనక గాలి లేదు, నేను 50 ఉంటా, ఈ 70 ఉంటాడు. ఎంత ఉంటాను? 70. ఒరే ఆ 75 ఉన్నాట, ఎక్కువనే ఉన్నాడు. బట్ తప్పదు ఇక, అట్నే పోవాలి.